సూపర్ స్మెల్ స్మెల్ బాగా వస్తుంది. హలో నమస్తే అండి అందరికి, వెల్కమ్ టు మ్యాచ్ మ్యాన్ ఛానల్. డే 2 ఇన్ కేరళ. సో నైట్ మనకైతే మంచి 3 BHK రూమ్ ఇచ్చారు, చాలా బాగుంది, నీట్ గా ఉంది. సో ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని ఆలోచించాం అనమాట నైట్ అంతా. సో ఇప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని తెలియదు. సో చూడాలి, బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని కొద్దిగా ప్లాన్ చేసాం, కానీ అంత పర్ఫెక్ట్ గా అవుతుంది లేదో అని నాకు కొద్దిగా డౌట్ గా ఉంది. సో వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ హౌ టు సర్వైవ్ ఇన్ కేరళ అనే క్యాప్షన్ పెట్టుకుంటే అది మాకు బాగా సూట్ అవుద్దేమో. సో లుక్ ఎట్ ద వ్యూ, అస్సలు అయితే సూపర్ ఉంది. ఈ రోజు మంచి లొకేషన్లు అయితే మీ అందరికి చూపిస్తాను ఖచ్చితంగా. మీరు మర్చిపోకుండా నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మాత్రం మంచి గ్రీనరీ చూపిస్తాను అబ్బా కేరళలో. ఫస్ట్ నేనున్న చోట నుంచి గ్రీనరీ చెప్తాను. ఎక్కడ చూసినా సరే చెట్లు, కొమ్మలు, చర్చిలు, గుళ్ళు, అంతా భలే ఉంది. అసలు పొల్యూషన్ అయితే లేదు, ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు, కానీ చుట్టుపక్కల మొత్తం చెట్లు. చూపిస్తాను చూడండి లొకేషన్ మొత్తం అసలు ఎలాగ ఉంటుంది అన్నది. వావ్, చూసారా? ఈ ఇక్కడ కట్టే హౌసెస్ అన్ని కూడా 20-30 ఇయర్స్ ఓల్డ్ మొత్తం అన్ని కూడా. ఇక్కడ అపార్ట్మెంట్స్ చాలా తక్కువ, అన్ని ఇండివిజువల్ హౌస్ మొత్తం గ్రీనరీతో నిండిపోయింది అనమాట. మేమైతే స్టార్ట్ అయిపోయాం జర్నీకి, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. బయటకు వచ్చాం మరి. సో ఓ మంచి లొకేషన్కి వెళ్తున్నాం, చూపిద్దాం. సూపర్ ఉంటుందంట. కొద్దిగా ఇబ్బందిగానే ఉంది, మేమందరం డిసైడ్ అయ్యేసరికి ఇంత టైం పట్టింది అనమాట. మార్నింగ్ 9:30, 7 నుంచి డిస్కషన్ చేస్తే. కానీ మంచి వాటర్ ఫాల్స్కి వెళ్తాం. లొకేషన్ చూపిస్తాను చూడండి, అదిరిపోద్ది. అదిరిపోయిందా? పెద్ద ఏమి లేదులే, వేరే చోట చూపిస్తాను, అంత ఏమి లేదు. సో లాస్ట్ కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు ఒక 1 అవర్ ఫోటోషూట్ చేసాం. మరి ఎలా అవుతుందో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను, మీరు అందరూ కూడా ఇన్స్టాగ్రామ్ లో చూడండి. ఫోటోలు చాలా బాగా వచ్చినాయి. ప్లేసులు అన్ని వాడిపోయినాయి, ఎండ చాలా ఉంది. యాక్చువల్ గా ఈ టైంలో రైనీ సీజన్ లో కేరళలో రైన్స్ ఎక్కువ పడితే పడకపోవడం మధ్యలే, లేకపోతే మనం లొకేషన్స్ ఏమి చూడలేం. ఫోటోలు అయితే పీక్స్ అబ్బా, చూద్దాం. మా వాళ్ళు నాకే ఆవేశం ఇచ్చేస్తుంది, మా వాళ్ళు ఇంకా ఆవేశపడిపోతారు. మళ్ళీ అందులో లగేజ్ వాళ్ళు ఎవరు ఉంటది. వీళ్ళందరూ ఎంత క్లియర్ గా కనబడుతుంది, నేను ఒక్కడిని అలా కనబడుతున్నానా? సో మనం అయితే ఒక ఇన్నోవా బుక్ చేసుకున్నాం తిరగడానికి 2 రోజులకి. మా వాళ్ళందరం మోస్ట్ ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతున్నారు. చూడండి చుట్టుపక్కల, అమ్మో లొకేషన్. ఓకే, టిఫిన్ చేయలేదు, ఇప్పుడు దిగి టిఫిన్ చేయాలి. చేసి మనం అనుకున్నాం బ్యాగ్ 1 more బ్యాగ్. థ్యాంక్ యూ. కలుద్దాం లొకేషన్ లో కలుద్దాం. ఫైనల్లీ మనం మున్నార్ వచ్చేసాం. చూసారు ఆ చుట్టుపక్కల గ్రీనరీ, అలాగే హౌసెస్ ఎలా కట్టారు చూసారు. చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ పెట్టి మధ్యలో ఇల్లు, చాలా బాగుంది కదా, సూపర్. నాకైతే చాలా బాగా నచ్చింది. చియపారా వాటర్ ఫాల్స్ అంట, అంటే దగ్గరలో మనం మున్నార్ వెళ్తున్నాం. ఇప్పుడు మున్నార్ దగ్గరలో ఉన్న చియపారా అనే వాటర్ ఫాల్స్ దగ్గర ఆగాం అనమాట. దగ్గరలో ఉంది. సో ఫ్లోటింగ్ అయితే కొద్దిగా గట్టిగానే ఉంది, చూపిస్తాను చూడండి. బాగుంది ఫ్లోటింగ్ అయితే. కాకపోతే అంత పెద్ద వాటర్ ఫాల్స్ అయితే కాదు, కాకపోతే చూడడానికి చాలా బాగుంది. ఎంత పైన చెప్తారు, ఇక్కడ నుంచి వస్తుంది చూసారా, సూపర్. ఇటువైపు కూడా లొకేషన్ చాలా బాగుంది, మొత్తం అంతా గ్రీనరీ అనమాట. మా వాళ్ళు ఫోటోలు తీసినారు. వాటర్ ఫాల్స్ బాగుంది. హీరో 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 మీ ఫీలింగ్ ఏంటి? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మామూలుగా తీయడం, మీ ఎగ్జైట్మెంట్ చెప్పాలి కదా. ఇటు వాటర్ ఫాల్స్ చూసాం, అటు ఏముండదు చూద్దాం. ఎస్, ఇటు మొత్తం కొండలు, చెట్లు అన్నీ అనమాట. బాగుంది, చాలా బాగుంది. లొకేషన్ బాగుంది, ఫేస్ కూడా బాగా పడుతుంది, లైటింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఫేస్ మీద పడుతుంది. ఈ వాటర్ ఫాల్స్ చూసాక మీ యొక్క ఎక్స్పీరియన్స్. మనం మున్నార్ దగ్గరలో ఒక బొటానికల్ గార్డెన్ దగ్గరికి వచ్చాం. ఇక్కడికి వెళ్ళాం కదా, చియాపారా వాటర్ ఫాల్స్. అక్కడి నుంచి ఒక 5 minutes జర్నీ అనమాట. ప్లాంటేషన్ అయితే ఎక్సలెంట్ గా చేశారు. ఈ వీడియో మాత్రం ఎవ్వరు మిస్ అవ్వకుండా చూడండి, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. హాయ్ తెలుగు తెలుగు సార్, కానీ ప్రాపర్ తెలుగు కాదు, ఐ నో తెలుగు. ఓకే సార్, ఇది ఒక బొటానికల్ గార్డెన్ మేడం. బేసిక్గా
అంటే మనకి ఇక్కడ స్పైసెస్ ప్లాంటేషన్స్ ఉంది, అలాగే ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్లాంట్స్ ఉంది. సో ఒక మెయిన్ ఇన్వెన్షన్ ఉద్దేశం ఏంటంటే టు ప్రమోట్ ఆయుర్వేద కూడా. ఆయుర్వేద మీరు విని ఉన్నారు కదా, ఆయుర్వేద ఒక ట్రెడిషనల్ వే ఆఫ్ ట్రీట్మెంట్స్. ద ఆయుర్వేద ఈస్ సో అది ఇది కంపల్సరీ స్పైసెస్. ఓకే, దానికి 3 లేయర్ ఉంటుంది. ఫస్ట్ లేయర్ మనం పిక్నిక్ చేయడానికి, వైన్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. సెకండ్ లేయర్ నట్మేజ్ ఉంటుంది, జాపత్రి రెడ్ కలర్ లో బిర్యానీ పులావ్ దానిలో యూజ్ చేస్తారు అది. సో థర్డ్ వన్ ఇది వచ్చేసి నట్మెగ్ అంటారు. ఇది మెడిసిన్ ఫ్లవర్. కానీ అది బ్లూమింగ్ కాకముందు మనం బల్బ్ స్టేజ్ లోనే తీసేస్తాం. అది బల్బ్ స్టేజ్ లో మనం దాన్ని కలెక్ట్ చేస్తాం. ప్లాంట్ అయ్యో గింజలు ఉన్నాయి బ్రో కింద మోస్తుడు, అయ్యి చిన్న గింజలు ఉన్నాయి. యాలకుల క్యాడ్మమ్. ఓకే, క్యాడ్మమ్ ట్రీ. ఓకే, అది చూసి చెప్పాడు ఏంటి బ్రో, ఏదో నువ్వు చెప్పిన కింద చూడమన్నారు, అందుకే. ఏ ఊరు అని ఇది మన ఒక్కళ్ళు? ఇది అన్ని క్లైమేట్ లో, అన్ని సోయిల్ లో ఇట్ డస్ నాట్ గ్రో. ఇది ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ క్లైమేట్, లోమీ సోయిల్ లో హ్యూమిడిటీ అన్ని ఉండాలి. నెక్స్ట్ దీనికి సన్లైట్ డైరెక్ట్ గా రాకూడదు, షేడ్ అనేది ఉండాలి, క్లియర్ గా ఉండాలి. అలాగే మనం చాలా కేర్ తీసుకోవాలి. కాబట్టి దీన్ని ఒక సెన్సిటివ్ ప్లాంట్ అని అంటారు. ఇది సీజనల్ ప్లాంట్ కాదు, త్రూ అవుట్ ది ఇయర్ మనం క్యాడ్మమ్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగంటే అది మెచ్యూర్ అయ్యే గ్రెయిన్స్, ఆ కాయలు మనం తీసి విత్ హ్యాండ్ మనం తీసి ఎండలో పెట్టి డ్రై చేయాలి. సో మాక్సిమం అన్ని కూడా ఎండలోనే పెట్టి డ్రై చేయాలి మేడం. ఆర్టిఫిషియల్ డ్రైయర్స్ కూడా ఉంటుంది నౌ డేస్. ఆర్టిఫిషియల్ డ్రైయర్ యూజ్ చేయాలి. క్లైంబర్ అనమాట. ఇది వచ్చేసి సపోర్టింగ్ ప్లాంట్. సో ఇది కాఫీ ప్లాంట్. సో వెరైటీస్ దీనికి హైట్ తక్కువగా ఉంటుంది, దీనికి సైజ్ కూడా. నెక్స్ట్ దీన్ని వాతం కొల్లి జస్టికా సైంటిఫిక్ నేమ్. మేనేజ్మెంట్ మెట్మోర్ఫిన్ టాబ్లెట్ మళ్ళీ మనం రివర్స్ చేయడం, రివర్స్. సో దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఇది నూనె ప్లాంట్. నూనె ఫ్రూట్ ఉందో ఇది దేనికండి? ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్, లాంగ్ సెపరేట్ రైటింగ్ మెడిసిన్స్. ఆన్లైన్ లో మాత్రం పర్చేస్ చేయకూడదు. చాలా మంది బాడీకి టైం అని చెప్పి ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ కమెంట్ ఎప్పుడు కూడా చెప్పలేదు ఎవరు కూడా. ఇది ఆయుర్వేదం తీసుకున్నప్పుడు అది ప్లాంట్. ఇక్కడ ప్లాంట్ ఉంది, ఇట్రండి. ఈ ప్లాంట్ లేదు కొమ్మలు చూసుకోదు, ఇందాక ఆయన చెప్పాడు కదా పైనాపిల్ ట్రేస్ ఎలా ఉన్నాయని చూపించారు కదా. సో ఫ్లవర్ లాగా లేకపోతే తీసుకెళ్ళిపోయా ఇంకొకటి ఉంటే బాగుండట్టు. బ్రెయిన్ ఫంక్షన్ బాగా పనిచేస్తుంది. దేని గురించి? అది ఒక ఫ్యాక్ట్ ఈస్ దట్ మన బాడీలో హీట్ ఉంటుంది. నెంబర్ 1 ఎక్కువ అనిపిస్తుంది కానీ అది మన బాడీకి హార్మ్ఫుల్ కాదు. ఓకే, సో అస్పరాగా సిందగా చెప్పి పీసీఓడిక్ ప్రాబ్లమ్స్ ఓవర్. సో ఇది వచ్చేసి క్యాడ్మమ్ సీడ్. ఇది పచ్చిగా ఉంది, దీన్ని డ్రై చేయాలా? దీన్ని ఎందులో పెట్టి డ్రై చేయాలి. డ్రైయా లేకపోతే సోకింగ్ వాటర్ లో సోకింగ్ చేసి? ఓన్లీ డ్రైయా? డైరెక్ట్. ఇప్పుడు మనకి దగ్గర ఆర్గానిక్ కాబట్టి సూపర్ స్మెల్ బాగా వస్తుంది. రే పిక్క పడిపోయిందిరా, చూడు స్మెల్ ఎలా ఉంది. ఏంటిది? బ్రహ్మి. స్లీపింగ్ బాగా రావడానికి, డిప్రెషన్స్ అనేవి తగ్గడానికి, మెమరీ తగ్గడానికి, కాన్సన్ట్రేషన్
మిల్క్ స్టేషన్. సో అలాంటప్పుడు ఈ హార్మోన్ చేంజెస్ మేడం మేబీ. ఎందుకురా బాబు కంగారు, ఏంటది అని అడుగుతున్నావు. అదిగో అక్కడ కూడా ఉంది, నువ్వు మూల మూల దూరపోసి పర్లేదు. కాయే టార్చ్ జింజర్. ఒక ఆన్లైన్ కల్లువాడ అనే ఒక వెరైటీ టైప్ ఆఫ్ బనానా. దీనిలో ఫ్రూట్ రావడానికి మరే ఎక్స్ప్లెయిన్ చేయలేమంటారా బాబు నువ్వు ఫోటోలు. టార్చ్ ఇంజిన్ అన్నారు సార్. టార్చ్ ఇంజిన్. టార్చ్ జింజర్. ఓకే ఓకే. దీనికి పెటల్స్ లో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉందండి. మన సర్కిల్ అవన్నీ పోవడానికి ఈ టార్చ్ జింజర్ ప్లస్ సఫ్రోన్ సాఫ్రాన్ అవి రెండు కూడా మిక్స్ చేసి మనకి ఒక నైట్ క్రీమ్ ఉంది, నైట్ మాత్రమే అప్లై చేయాలి. ఓకే. ఎక్స్పెన్సివ్ ఏమో సాఫ్రాన్ అన్నారంటే. మరి మూనార్లో సఫ్రోన్ కల్టివేషన్ ఉంది. ఉంటుందా? ఓకే. కావాలంటే నెల్లి ఏంటది ప్లాంట్ నీళ్ళు బ్రిగాడి. ఇది బ్రింగరాజ్. మీరు రీసెంట్ గా చూసారా ఆన్లైన్ లో చాలా మంది ఇంత జుట్టు పెంచుకుని ఆయిల్ కొనుక్కోండి, అది నిజమేనా? ఆదివాసి బిగినింగ్ లో కరెక్ట్ జెన్యున్ ప్రోడక్ట్ వాళ్ళు తీశారు సార్. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆన్లైన్ లో పెట్టారు. ఆన్లైన్ లో పెట్టిన తర్వాత చాలా ఫేక్ ప్రోడక్ట్ ఆర్డర్స్ ఎక్కువ రావడం వల్ల వాళ్ళు ఎక్స్ట్రా చేయకపోవడం వల్ల ఫేక్ వచ్చినాయి అంటారా? మార్కెట్ పోయింది కాదు, యాక్చువల్ గా అయితే ఉన్నాయి నేచురల్ గా ఆర్గానిక్ గా. ఇది వచ్చేసి అయింది. అప్పుడు ఒక సైడ్ మాత్రమే ప్రీ మెచ్యూర్డ్ గ్రే పోస్ట్ మెచ్యూర్డ్ గ్రే ఉండవా? గ్రే అన్నారా నేను? ఉండదా? ఓకే ఓకే. ప్రీ మెచ్యూర్డ్ గ్రే అన్ని ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు మీకు ప్రీ మెచ్యూర్డ్ గ్రే దాల్చిన చెక్క సినమన్, ఇది జింజర్ వీనో, దాల్చిన చెక్క వీనో, టచ్ మీనో చిన్నప్పుడు చెక్క టచ్ మీ టచ్ మీ టచ్ మీ టచ్ మీ నాట్ టచ్ మీ నాట్. వావ్, బ్యూటిఫుల్ గార్డెన్. ప్లాంటేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది. ఆయుర్వేదిక్ లో మనకు తెలియనివి చాలా చెప్పాడు అనమాట. సో నమ్మాలా వద్దా అన్నది మన పర్సెప్షన్ అనమాట, కానీ చాలా బాగుంది. వాటి పేర్లు చెప్పండి. కపా కపా వాదా కపా పిత, ఈ క్యారెక్టర్. ఈ బొటానికల్ గార్డెన్ మధ్యలోనే వాళ్ళ స్టోర్ కూడా పెట్టారు. వాళ్ళ స్టోర్ గవర్నమెంట్ అప్రూవ్డ్ స్టోర్ అనమాట. సో ఇక్కడ మనం ఏ ప్రొడక్ట్ అయినా సరే హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ బేస్డ్ ప్రొడక్ట్స్ అనమాట. ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆల్మోస్ట్ 1.5 hours నుంచి 2 hours మధ్యలో మనం ఇదంతా బొటానికల్ గార్డెన్ ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. దగ్గరలో మున్నార్ దగ్గరలో కథక్కడి జరుగుతుందంటే మనం ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడ అంటే కేరళకి చాలా ఫేమస్ ఈవెంట్ కదా ఇది. సో అందుకని మనం ఇక్కడికి వచ్చాం అనమాట. ఓకే, కట్టారు మన సినిమాలకి ఎలా వెళ్తాం కదా, థియేటర్ కట్టారు అనమాట. సో ఆ థియేటర్ లో ఒక ఆల్మోస్ట్ 15 నుంచి 60 members ఉంటారు. Kerala's natural biodiversity-rich soil and congenial climatic conditions make it an ideal place for cultivation.
వచ్చాం కదా వర్త్ అనమాట. టికెట్ వచ్చి పర్ హెడ్ 500, కానీ చాలా బాగుంది వర్త్. కానీ కొన్ని చోట్ల కొన్ని రేర్ పీసెస్ దొరుకుతాయి అంటారు కదా, అలాగే కేరళలో కథక్కలి చాలా బాగా చేశారు, సూపర్. అసలు నేను చూడలేదేమనుకున్నాను కానీ చూసాను, చాలా బాగా చేశారు, సూపర్. మా ఊళ్ళో ఒక చీర కొనడానికి కొన్నారు, ఒక చీర కొనడానికి ఇన్ని తీశారు. వాళ్ళు ఏమనుకుంటారు. బార్గెన్ బాబోయ్, మామూలుగా లేదు అసలు. ఈరోజు రూమ్కి ఫుడ్ తీసుకెళ్తాం. రేపు వీడియోలో మరి మంచి లొకేషన్స్ తో మళ్ళీ కలుద్దాం. ఈరోజు కొద్దిగా బాగా టైడ్ అయిపోయాం అనమాట. రేపు ఇంకా మంచి లొకేషన్లు ఉంటాయి, మర్చిపోకుండా ఈ నెక్స్ట్ వీడియో కూడా చూడండి. సో ఈరోజు ఈ వీడియో అంతే మాట. ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఎంజాయ్ చేసే ఉంటారు, ఎందుకంటే మంచి కంటెంట్ చూపించాను కదా ఈరోజు. ఓకే, రేపు ఇంకా మంచి ప్లేసెస్కి వెళ్తున్నాం. రేపు అసలు మెయిన్ అనమాట. సరే ఉంటాను, గుడ్ నైట్. ఈ రోజుకి ఇంతే. పార్ట్ 3 మర్చిపోకుండా చూడండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.